అధ్యాయానికి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ముఖం కరోతి వాచాలం పంగం వంగయతే గిరిం యత్కృపాదమహం వందే శ్రీగురుం దీనోదారణం. సో మనం చెప్పుకున్నటువంటి భగవద్గీత యథాతథము శ్రీలా ప్రభుపాదుల వారి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమతి శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఆధారం చేసుకుని ఆయన భాష్యం ద్వారా మనకు చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. యాజ్ యూజువల్ గా నేను ఎప్పుడు మిమ్మల్ని కోరినట్లే సో ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు తేదీ వేసుకొని ఈ రోజు మీరు విన్న దాంట్లో ముఖ్యాంశాలు ఏవైనా సరే మీరు విన్నది మీకు నచ్చింది లేదా మీకు నచ్చనిది మీరు కొత్తగా విన్నది ఏదైనా సరే గుర్తుంచుకోవాల్సిన అంశము అనేటువంటి ఏదైనా ఉంటే అది కనీసం ఒక్కటన్నా కూడా రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని క్లాసు చివరిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్న కావచ్చు, లేకపోతే మార్పులు చేర్పులు కావచ్చు, ఏదైనా సరే మీరు తెలుసుకునేటువంటి ముఖ్యాంశం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసము ఒక్క అంశాన్ని కనుక చెప్పగలిగితే దాదాపు 18 మంది ఉన్నారు కాబట్టి కనీసం 15 మందన్నా ప్రతి ఒక్కరు 15 పాయింట్లు చెప్పగలిగితే ఒకటి చెప్పింది కూడా కాకుండా చెప్పగలిగితే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి 2 గుణాలు దొరుకుతాయి. ఒకటి మీరు విన్నది, నేను చెప్పింది మీకు అర్థమైనటువంటి ఒక ఫీడ్బ్యాక్ నాకు వస్తుంది. అదే సందర్భంలో మీరు మళ్ళా చెప్పినటువంటి విషయం అందరికీ కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి సబ్జెక్ట్ని కూడా గుర్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే నేను ప్రతి క్లాస్లో కూడా కోరుతూనే ఉంటాను, ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ కూడా మరొక కొత్త వారిని మన సత్సంగానికి జత చేయాలనే సంకల్పం తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రశ్న ప్రభుపాదుల వారి అలాగే ఎవరైతే మీరు దీక్షా గురువుల దగ్గర నుంచి దీక్ష తీసుకున్నారో వారందరికీ చేసిన వాగ్దానాన్ని అనుసరించి మరింత మందికి మనము ప్రభుపాదుల వారి యొక్క భాష్యాన్ని భగవద్గీత సారాన్ని అందజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కనీసం మరొక్కరిని యొక్క మన సత్సంగానికి అధ్యాయం అయిపోయే లోపల జత చేయాలనేటువంటి సంకల్పం తీసుకొని దాన్ని ఒక ప్రయత్నపూర్వకంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం అనమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే ఈ 5వ అధ్యాయం ఏదైతే ఉందో కర్మయోగము, శిలా ప్రభుపాదుల వారి కృష్ణ భక్తి భావనలో కర్మ అనేటువంటి నామకరణం చేశారు. దానికి 29 శ్లోకాలు ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాయంలో దీన్ని 5 విభాగాలుగా మన వసతి కోసం మనం కనుక చేసుకుంటే మొట్టమొదటి శ్లోకం ఏంటంటే అర్జునుని ప్రశ్నిస్తాడు. అర్జునుడు ఎవరిని? భగవానుడు ఏమని? ఏది ఉత్తమమైనటువంటిది, కర్మ సన్యాసమా లేక కర్మఫల త్యాగమా? ఏదో నాకు తెలియజేయవా స్వామి అని అర్జునుడు భగవానుడిని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు భగవానుడికి ఉపక్రమించి ఆయన మొదలుపెట్టి ఇంక చెప్పడం ప్రారంభిస్తాడు. కర్మయోగము సన్యాసముతో పాటు సమానమైనది, సరళమైనది కూడా అని చెప్తాడు అనమాట. అంటే సన్యాసమునకై కర్మాచరణ రెండు పెద్ద తేడా ఏమి లేదు, రెండు ఒకటే అని చెప్తారు అనమాట. కానీ అర్జునుడి దగ్గరికి వచ్చేసరికి అర్జునుడికి ఏం చెప్తాడంటే కర్మ ఉత్తమము, పరిణతి చెందనటువంటి సన్యాసం ఏదైతే ఉందో అది దుఃఖదాయకం అని చెప్తాడంటే సన్యసించడం అనేది అంత సులభమైనటువంటి విషయము కాదు, అది ఏదైనప్పటికీ కూడా. కాబట్టి ఆ సన్యాసం పరిణతి చెందకుండా నువ్వు సన్యాసం కనుక చేస్తున్నానంటే అది దుఃఖానికి కారణమవుతుంది తప్ప దానివల్ల నువ్వు పొందేది ఏమి ఉండదయా అని అర్జునుడికి చెప్తాడనమాట భగవానుడు. అలాగే 7వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకా బంధాలను తొలగించేటువంటి నిష్కామ కర్మ ఆచరణ ఎలా ఉంటుందో భగవానుడు మనకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. విశేషంగా 7 నుంచి 12 శ్లోకాల దాకా యోగయుక్త అనేటువంటి దాని యొక్క లక్షణములు అనమాట. ఆ యోగి లక్షణాలు చెప్తారనమాట. ఎలా అంటే దేంట్లో చిక్కుబడడు, స్వయం నిగ్రహం కలిగి ఉంటాడు, కర్మ అతడు చేసినా కూడా అది అకర్మ అవుతుంది. ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థమై కర్మాచరణ చేస్తాడు కాబట్టి, కర్మఫల త్యాగాన్ని చేస్తాడు కాబట్టి అది అకర్మ అవుతుంది. పరమాత్మ కొరకు నిరాసక్త కర్మాచరణ చేస్తూ ఉంటుంటే ఆ కర్మ చేయడానికి తనకి అంత ఆసక్తి ఉండదు, కానీ భగవత్ ప్రీత్యర్థం అటువంటి కర్మాచరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, పరిశుద్ధతని ఆశిస్తూ ఉంటాడు అనమాట. అందుచేత అతను శాంతిని పొందుతాడు అని భగవానుడు మనకి చెప్తాడు. తర్వాత 13 నుంచి 16 శ్లోకాల దాకా జ్ఞానం అంటే ఆత్మ, భౌతిక ప్రకృతి, భగవానుడు అనేటువంటి మూడిటి జ్ఞానాన్ని మనకు భగవానుడు ఉపదేశించేటువంటి ప్రయత్నం చేస్తారు. అజ్ఞానం ఆత్మను మోహపరుస్తుంది, జ్ఞానం ఆత్మను ఉద్ధరిస్తుంది అని భగవానుడికి మనం స్పష్టం చేస్తారనమాట. తర్వాత
17వ శ్లోకం నుంచి 29వ శ్లోకం ద్వారా ఈ కర్మయోగం ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనకు భగవానుడు స్పష్టం చేస్తాడు. ఎలా అంటే పరమాత్మపై ముక్తి చేత ఏకాగ్రతతో ముక్తిని పొందటం అనేటువంటి విషయాన్ని మనకి చెప్తూ, అటువంటి స్థితిలో ఆత్మయోగి లక్షణాలు ఎలా ఉంటాయని 17 నుంచి 21 శ్లోకాల దాకా చెప్తాను. అంటే పరమాత్మపై ఏకాగ్రత ఏదైతే ఉంటుందో అది ఇచ్చి బ్రహ్మ నిర్వాణ స్థితికి చేరుస్తుంది ఆ యొక్క యోగిని అని చెప్తారనమాట. తర్వాత 22 నుంచి 25 శ్లోకముల దాకా ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అది దుఃఖదాయకమే. ఏదైతే ఆత్మ శోధన ద్వారా ప్రేరణను మనం సహించేటువంటి శక్తిని పొందుతాము, అంటే బ్రహ్మభూత స్థితిని పొందుతాము అని భగవానుడు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత 25 నుంచి 26, 25, 26 శ్లోకాల్లో ముక్తిని ఎలా పొందాలి అనే విషయాన్ని భగవానుడు మనకు సంగ్రహంగా చెప్తూ 27, 28 శ్లోకాల్లో అష్టాంగ యోగము ద్వారా ముక్తి పొందటం అనేటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని మనకు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత చివరికి 29వ శ్లోకంలో శాంతి మంత్రాన్ని ప్రస్తావిస్తారు భగవానుడు అనమాట. ఏంటా శాంతి మంత్రం అంటే, ఏదైతే భగవంతుడి గురించి తెలుసుకోవటమే శాంతి, దానికి మించినటువంటి శాంతి ఇంకొకటి లేదు అని చెప్తూ, అది ఎక్కడికంటే తర్వాత మనకు 6వ అధ్యాయం ఏదైతే భక్తి యోగం అనేటువంటి 6వ అధ్యాయం ఏదైతే ఉందో దాన్ని మనకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు, దాంతో మనకి కనెక్షన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో అలా చూసుకుంటూ పోతే ఒక 5 ముఖ్య అంశాలు ఈ యొక్క అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. 1 నుంచి 6 శ్లోకాల దాకా కర్మయోగము సన్యాసముతో సమానము, సరళము, అంటే సన్యాసమా ఫలత్యాగమా అనే కర్మ ఫలత్యాగమా అనేటువంటి విషయాన్ని మనకి భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తర్వాత 2వ అంశముగా నిష్కామ కర్మ ఆచరణ, పరమాత్మపై ఏకాగ్రత అనేది 3వ అంశముగా బ్రహ్మభూత స్థితి, ముక్తిని పొందటం అనేటువంటి 5 ముఖ్య అంశములు. అంటే మనం ఈ అధ్యాయంలో ఏవైనా సరే 5 ముఖ్యాంశాలు మనం గుర్తు పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే దాన్ని ఆయన ఇట్లా చెప్తున్నాడు. సన్యాసమా కర్మఫల త్యాగమా చెప్పుకుంటూ వచ్చి నిష్కామ కర్మ ఆచరణ, పరమాత్మపై ఏకాగ్రత, బ్రహ్మభూత స్థితి, ముక్తిని పొందట అనేటువంటి 5 ముఖ్య అంశాలని మనకి భగవానుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ కర్మయోగం అనేటువంటి ఈ యొక్క అధ్యాయంలో అనమాట. సో దీన్ని పరమ పూజ్యులైనటువంటి యామునాచార్యులు వారు దీన్ని సంగ్రహంగా కర్మయోగస్య సౌకర్యం సైఘ్ర్యం కాశ్చన తద్విదాహ బ్రహ్మజ్ఞాన ప్రకారశ్చ పంచమాధ్యాయ ఉచ్యతే. ఈ 5వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే, కర్మయోగం ఏదైతే ఉందో అది బ్రహ్మభూత స్థితిని కలుగజేయడంలో జ్ఞానయోగం కన్నను శీఘ్రమైనది అని చెప్తారనమాట. కర్మయోగ ఏ విధంగా నడుచుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో ఈ యొక్క 5వ అధ్యాయంలో మనకు వివరిస్తారని యమునాచార్యులు వారు తమ గీతార్థ సంగ్రహము అనే దాంట్లో మనకు వివరించి చెప్తారనమాట. సో అలా చూసుకుంటూ వస్తే గత వారము జగజీవ జగన్నాథదాస్ ప్రభు ఒక లెక్చర్ కి ముందు అనమాట కృష్ణ మాధవ్ ప్రభువు ఆయన చివరిగా చెప్పినటువంటి శ్లోకం 5వ అధ్యాయంలోని 12వ శ్లోకము. నాకు తెలిసినంతవరకు నేను ఆ క్లాస్ అటెండ్ అవ్వలేదు. సో ఆ శ్లోకం ఏంటంటే, యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అని చెప్తారంటే, స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలాలను నాకు అర్పించుటచే నిర్మలమైనటువంటి శాంతిని పొందుతాడు అని భగవాను చాలా స్పష్టంగా చెప్తున్నానంట. ఎవరికైతే భగవద్భావన లేనివాడు, తన కర్మ ఫలముపై ఆసక్తిని కలిగిన వాడు జీవుడు బద్ధుడవుతున్నాడు, దేనికి భౌతిక జగత్తుకు బద్ధుడైపోతున్నాడు అని చాలా స్పష్టంగా ఈ 2 రకాల వ్యక్తులు ఎవరైతే మనకి భౌతిక జగత్తులో మనకి దర్శనమిస్తూ ఉంటారో, కృష్ణ భక్తి భావనలోని వారు, దేహ భావనలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి గురించి మనకి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు శిలా ప్రభుపాద తమ భాష్యం ద్వారా కూడా. తద్వారా శిలా ప్రభుపాదుల వారు కృష్ణ భక్తి రసభావనలో ఉన్నటువంటి రహస్యాన్ని మనకి ఆయన అందించేటువంటి ప్రయత్నం చేశారు. భాష్యాన్ని గనక మనం ఒక్కసారి కనుక చూసామంటే, సమస్తం సర్వ శుభకరుడైనటువంటి శ్రీకృష్ణుని శక్తి ఫలం అయినందున కృష్ణ పరకర్మలు అన్నీ కూడా ఆధ్యాత్మికతను పొంది దివ్యము, భౌతిక ప్రభావ రహితాలు ఉంటాయి. అంటే ఈ యొక్క మనము గాని, మన సృష్టి ఉండేటువంటి ప్రకృతి గాని, జగత్తు గాని, విశ్వము గాని, ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి ఫలము మాత్రమే. ఆయన శక్తి ద్వారా ఏర్పడింది కనుక
దీని అంతటికీ కూడా కారకుడైనటువంటి ఆ భగవంతుని గురించినటువంటి ఎప్పుడైతే ఆయన ఏదైతే యజమాని ఎవరైతే ఉన్నారో ఈ సమస్త విశ్వానికి, ఎప్పుడైతే ఆయన ప్రీత్యర్థం కర్మాచరణ చేస్తామో ఆయన సర్వ శుభకరుడు కాబట్టి మనము దివ్యము భౌతిక ప్రభావ రహితం అవుతుందన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి దివ్య కార్యములలో నెలకొన్న వాళ్ళం అవుతాం. ఏ కర్మ ఆచరించినా కూడా అది భగవద్ అనుభూతితో ఆచరిస్తే అనమాట. కృష్ణునికి అన్యంగా వేరేది లేదని అవగాహన ఏదైతే ఉన్నదో అది శాంతికి అభయత్వానికి దారితీస్తుంది అంటారు శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో. అంటే నిర్భయమైనటువంటి ఎటువంటి భయాందోళనలు లేకపోతే శాంతి ఏ విధంగా కలుగుతుందో అటువంటి ఉన్నతమైనటువంటి శాంతిని భగవంతుని యొక్క అవగాహన చేత భగవత్ ప్రీత్యర్థమే కర్మాచరణ చేత కలుగుతుంది అని చెప్తూ చాలా స్పష్టంగా శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ భక్తి భావానికి దేహ భావానికి ఉన్నటువంటి 5 ప్రధానమైనటువంటి వ్యత్యాసాలను ఇక్కడ మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు భాష్యంలో. కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణునిపై సదా ఆసక్తి కలిగి ఉంటారని చెప్తారనమాట. అదే సందర్భంలో దేహ భావన ఉన్నటువంటి వ్యక్తి కర్మఫలాలపై ఆసక్తి కలిగి ఉంటాడు ఎప్పుడూ కూడా. అదే కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి అయితే కేవలం కృష్ణుని కొరకు మాత్రమే కర్మాచరణ చేస్తారనమాట. అదే దేహ భావన ఉన్నవాడైతే కేవలం తన దేహం కొరకు మాత్రమే కర్మ ఆచరిస్తూ ఉంటాడనమాట. కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాడి కర్మ ఫలాలపై చింత అనేది ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా ఎప్పుడైతే భగవంతుని కోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవి సర్వ శుభకరమే అవుతాయి అనేటువంటి జ్ఞానంతో సర్వం శ్రీకృష్ణార్పణమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశయంతో బుద్ధితో మనసా వాచా కర్మణ చేసేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అదే సందర్భంగా దేహ భావనతో ఎవరైతే చేస్తూ ఉన్నారో నాలాంటి వాళ్ళందరూ అనమాట, నేను చేస్తున్నాను దీనివల్ల ఫలం ఎంత వస్తుంది అనేటువంటి అంచనా నాకు ఎప్పుడైతే ఆ ఎస్టిమేషన్ ఉంటుందో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దాంతో మనకి టెన్షన్ మొదలవుతుంది అనమాట. ఎప్పుడైనా అంతే. భౌతిక విషయాల్లో కూడా భౌతిక విషయాల గురించి ముఖ్యంగా భౌతిక విషయాల గురించే భౌతిక విషయాలలో మనం ఏదైనా ఆశిస్తూ కర్మ చేస్తున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిదే స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్ అనమాట. అదే స్ట్రెస్ ని టెన్షన్ ని కలుగజేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలో చేస్తూ ఉన్నామో ఇక ద్వంద్వ భావనకు అవకాశమే లేదు. ఎందుకంటే సర్వం శ్రీకృష్ణమయం, సర్వం శ్రీకృష్ణ జగత్తుతో కూడినటువంటిది అనేటువంటి ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడు ఆ వ్యక్తి. ఎవరు? కృష్ణ భక్తి భావన కలిగినటువంటి వ్యక్తి కర్మాచరణ చేసేటప్పుడు. అదే సందర్భంలో దేహ భావన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరతత్వ జ్ఞానం లేని కారణంగా ద్వంద్వ భావనలో ఉండిపోతాడంటే దానివల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలని, లాభ నష్టాలని, కష్ట సుఖాలని వీటన్నిటిని అంచనా వేసుకుంటూ దేన్ని ఎంత అనుభవించాలి అనేటువంటి మానసిక స్థితితో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాడనమాట. అందుకని కృష్ణ భక్తి భావనలో చేసేటువంటి వారికి ద్వంద్వ భావన ఉండదు, కర్మఫలాలపై చింత ఉండదు, సర్వం శ్రీ కృష్ణ ప్రీత్యర్థమే చేస్తుంటాడు కాబట్టి ఎప్పుడు శాంతిని కలిగి ఉంటాడు. శాంతిమాప్నోతి నైష్టికి, నిర్మలమైనటువంటి శాంతిని కలిగి ఉంటాడనమాట. అదే ఎప్పుడైతే ఇంద్రియ భోగం కోసం, అంటే దేహం కోసం అంటే ఇంద్రియ భోగం కదా, దేహం కోసం ఇంద్రియ భోగం కోసం వలన కర్మాచరణ చేసినటువంటి వాడు చేస్తుండటం వలన నిత్యము కూడా అశాంతితో ఉంటాడు. నిత్యం అంటే ప్రతిరోజు కాదండి, ప్రతి క్షణము కూడా అశాంతితోనే ఉన్నాడు. సో అందుకని మనము శాంతముగా ఉన్నామా అశాంతముగా ఉన్నామా అని మనల్ని మనం చెక్ చేసుకుంటే మన అశాంతికి కారణం మన కృష్ణ భక్తి భావనలో ఒక దేహ భావనలో మనం కర్మాచరణ చేస్తూ ఉండటమే. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమని ఈ ద్వంద్వ భావన స్థితిని కూడా ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని కూడా భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్తాడు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అంటాడు. భరతవంశీయుడా పరంతప, కోరిక మరియు ద్వేషము సింపుల్ అండి. ఇప్పుడు ద్వంద్వ భావన ఎలా వస్తుందంటే కోరిక మరియు అంటే ఒకటి కావాలనుకోవటం, ఒకటి వద్దనుకోవటము, ఇదే అనమాట. దీంతోనే ద్వంద్వ భావన అనేటువంటి మనము అశాంతికి కారకం అవుతుంది అనమాట. ద్వేషం వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరూ కూడా మోహమునందే జన్మించుతున్నారు. ఎప్పుడైతే ఇవి రెండు మనం అధిగమించలేమో
మరలా పునరపి జననం పునరపి మరణం అనేటువంటి స్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో భగవానుడు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకే అన్నమాచార్యులు వారు ఉంటారు, ఏమంటారంటే ఎప్పుడైతే భగవంతుని శరణాగతి చేయమో ఎన్ని జన్మలెత్తినా అంతర్యామి అలసితి సొలసితి అంటారంటే ఈ జన్మలో అలసిపోయినాను కాదు, ఎన్ని జన్మల నుంచి నేను ఎత్తానో నాకే తెలియదయ్యా. ఇన్ని జన్మలెత్తాను, ఇన్ని జన్మలెత్తి అలసిపోయాను, ఇప్పటికీ నీ మీద నాకు గురి కలిగింది, నీ గురించి విన్నాను. అంతే కదండి, మనందరం కూడా భగవంతునికి శరణాగతి చేయాలనే మాట మనము మన శిక్షా గురువుల చేత దీక్షా గురువుల ద్వారా వినబట్టే కదా మనకు తెలిసింది. ఆ తెలియబట్టే కదా మనం ఈ రోజు క్లాసులో కూర్చోగలుగుతున్నాము, భగవంతుని గురించిన భగవద్గీత వినాలనేటువంటి సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాము. మనకు తెలిసింది మనం చెప్పుకోవడానికి శిలా ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఆధారం చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే మనం శరణాగతిలో మనం చేసేటువంటి ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉండొచ్చు. ఒకళ్ళు మొట్టమొదటి మెట్టు మీద ఉండొచ్చు, ఒకళ్ళు చిట్ట చివరి మెట్టు మీద ఉండొచ్చు. కానీ ఇప్పుడు శరణాగతి అనేటువంటి మార్గంలో మనందరం ప్రయాణిస్తున్నాం అనమాట. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. అందుకని ఇందాక చెప్పుకున్నాడు, ఈ కోరికలు ద్వేషం ఏదైతే ఉన్నదో ఇవి రెండే బంధానికి కారణాలన్నమాట. ఈ రెండు కూడా ఎట్లా అంటే ఇవన్నీ కూడా నువ్వు తీరిస్తే గాని తీరవయ్యా. నిన్ను ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి చేస్తామో అప్పుడు భగవత్ ప్రీత్యర్థం, మనం ఇందాక చెప్పుకున్నాం, కృష్ణ భక్తి భావనలో కర్మాచరణ, దేహ భావనలో కర్మాచరణ అనేటువంటి. అందుకనే భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపుల బోనీవు నీ వద్దనక అంటాడు. అంటే ఏవైతే నేను చేస్తున్నానో దేహ భావన రీత్యా నేను ఏదైతే ఈ యొక్క కర్మాచరణ చేస్తున్నానో ఇవి అంత సులభంగా నన్ను వదిలిపెట్టవు. కాబట్టి దాన్ని వదిలించే మార్గాన్ని కూడా నువ్వే చూపించయ్యా. నువ్వే నేర్పుగా పోనీ వాటిని నువ్వు వద్దనకుండా నన్ను దయచేసి నా మీద నేను నీకు శరణాగతి చేశాను కాబట్టి ఈ పాపపుణ్యాలను రెండింటినీ తొలగించేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఈ భారపు పగ్గాలు చాలా భారంగా ఉన్నాయి, మోయలేనంత భారంగా నన్ను కట్టిపడేస్తున్నాయి. పగ్గాలంటే అంతే కదా, కట్టిపడేస్తాయి. గుర్రాలని కానీ జంతువులను కానీ కట్టిపడేసేటువంటి జనుల సంగముల జక్క రోగములు వినువిడువవు నువ్వు విడిపించక. ఏవైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ద్వారా ఉన్నటువంటి దుఃఖము రోగములు అనేటువంటివి ఉన్నాయో ఇవి నువ్వు విడిపిస్తే గాని విడిపోయేటువంటి పరిస్థితి లేదయ్యా. నువ్వే వీడిని విడిపించగలవు. వినయపు దైన్యము విడుపని కర్మము చనిన దరిది నీ విటు సంతపరచక. నువ్వు శాంతిని ఇవ్వాలి మాకు. ఎలా అంటే నీకోసం మేము కర్మాచరణ చేస్తూ నీకు సంపూర్ణ శరణాగతి చేస్తూ నీకోసం కృష్ణ భక్తి భావనలో కర్మాచరణ చేస్తాము అనేటువంటి సంకల్ప ప్రయత్నంగా చేస్తున్నారు అనమాట. అందుకని మదిలో చింతలు మైలలు మణుగులు, ఈ మదిలో మనస్సులో ఉన్నాయే అనేక రకమైనటువంటి చింతలు, కోరికలు గాని ద్వేషములు గాని ఇవన్నీ దుఃఖకారకమైన హేతువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నన్ను పట్టి ఉన్నాయి. మహిళలు వదలటలేదు ఎంతటిగా. మణుగులు అవేమైనా చిన్న చిన్నవిగా ఉన్నాయంటే రాసుల కొద్దీ ఉన్నాయి మనస్సులో. వదలవు నీవవి వద్దనక. అవి కూడా పోవాలంటే నువ్వు మాత్రమే వాటిని తీయగలవయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగాచితివి అట్టిట్టనక. చివరిలో ఒక అద్భుతమైనటువంటి పదం ద్వారా ఆయన కొంచెం హాస్యాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నారు అన్నమాచార్యుల వారు. ఇవన్నీ పోవాలంటే నువ్వు నా ఎదుటున్నావు. ఇప్పుడు మన ఎదుట స్పష్టమైనటువంటి విధి విధానములు, స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు, స్పష్టమైనటువంటి మార్గాన్ని మన గురువులు ఇచ్చి ఉన్నారు. శిలా ప్రభుపాదుల వారు కానీ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు కానీ శిక్షా గురువులు దీక్షా గురువులు చాలా స్పష్టమైనటువంటి మార్గాన్ని, ఆ మార్గంలో మనం ప్రయాణించడానికి అనువైనటువంటి వసతులు కానీ అనువైనటువంటి వ్యవస్థని కానీ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఏర్పాటు చేసి ఉన్నా కూడా మనం అందులో ప్రయాణించడానికి ఇంకా సంకట ఆలోచిస్తుంటాం. వెళ్ళాలా వద్దా, ముందుకి ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడి దాకా వెళ్దాము, ఇటువంటి అనేక రకమైనటువంటి ఆలోచనలు మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనము సంపూర్ణ శరణాగతి ద్వారా ఎప్పుడైతే ఆయన్ని శరణాగతి చేస్తామో, అందుకని ఆయన్ని అంటాడు, నువ్వు అట్టిట్ట అనమాకయ్యా, నువ్వు అటు అటు ఇటు అనమద్దు, స్పష్టంగా మమ్మల్ని తీసుకెళ్ళు నీ దగ్గరికి, నీ మార్గంలో మమ్మల్ని నడిపించు. ఇది సంపూర్ణ శరణాగతి ద్వారా సాధ్యమవుతుంది. ఎప్పుడైతే దేహ భావనను వదిలిపెట్టి కృష్ణ భక్తి భావనలో అంటే సర్వ కర్మఫల త్యాగము, కేవలము కృష్ణుని కోసమే కర్మాచరణ చేస్తున్నామనేటువంటి మానసికమైనటువంటి స్పృహతో ఎప్పుడైతే చేస్తామో ఇటువంటి స్థితి పొందేటువంటి అవకాశం ఉంది అని ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా భగవానుడు కానీ
శిలా ప్రభుపాదుల వారు తమ భాష్యం ద్వారా కానీ, అన్నమాచార్యుల వారు తమ కీర్తనతో ద్వారా కానీ మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారనమాట. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. సర్వకర్మాణి మనసా సన్యసాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. హరే కృష్ణ. మత చదువు మత. హరే కృష్ణ. హరే కృష్ణ. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేవదారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలనన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా గారు. సో దేహమునందున్న జీవుడు ఎవరైతే ఉన్నారో తన స్వభావాన్ని నిగ్రహించి మానసికంగా కర్మలనన్నిటినీ త్యజించినప్పుడు కర్మను చేయక మరియు కర్మకు కారణం కాక నవద్వారపురమైనటువంటి ఈ దేహంలో సుఖముగా వసిస్తాడు అని చెప్తాడు. అంటే శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నమాట. హృదయస్థ పరమాత్మతో ఎవరైతే తనను అతడు గుర్తించినప్పుడు దేహంలోని భగవానుని వలె స్వతంత్రుడు కాగలడు. అంటే తాను జీవాత్మని తనలో హృదయపీఠం మీద పరమాత్మ స్థితమై ఉన్నాడు అనేటువంటి స్పృహ ఎవరికైతే కలుగుతుందో దేహంలోని భగవానుని వలె, ఎందుకంటే గుణరీత్యా జీవాత్మ కూడా పరమాత్మను పోలినటువంటిదే కాబట్టి పరమాత్ముడు ఏ విధంగా సచ్చిదానంద స్వరూపుడో అంతటి సచ్చిదానంద స్వరూప భావాన్ని పొందగలుగుతాడు ఎవరు? జీవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల ద్వారా కూడా భాష్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. అందుకని బద్ధ జీవుడైనటువంటి వాడు నవద్వారములు కల పురమునందు వసిస్తుంటాడు. ఈ యొక్క శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరము నవద్వారములు కలిగినటువంటి శరీరం అనేటువంటి ఒక నగరంలో ఈ యొక్క బద్ధ జీవుడు నివసిస్తూ ఉంటాడు అనమాట. దేహ కర్మల స్వాభావిక గుణం వలన వాటి అంతట అవే అప్రయత్నంగా నిర్వహించబడుతుంటాయి. అంటే ఈ యొక్క దేహం అనేటువంటి నగరం ఏదైతే ఉందో దాని స్వాభావిక గుణం ఏంటంటే తనకు తెలియకుండానే తన శరీరంలో కార్యములన్నీ నడుస్తున్నాయి. అంతేకాని మనం నిద్రపోయినా మన శరీరంలో మనసు పనిచేస్తూ ఉంటుంది, గుండె పనిచేస్తుంటుంది, శ్వాస పనిచేస్తుంటుంది, రక్త ప్రసరణ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తుంటాయి. దేహ పరిస్థితుల ప్రభావానికి లోనేటువంటి జీవుడు తన సంకల్పంతో వాటికి అతీతుడు కావచ్చు. ఇక్కడే వస్తున్న అసలైన సమస్య అనమాట. ఇంత అప్రయత్నంగా నిర్వహించినటువంటి దేహ పరిధిలోనే మనం మిగిలిపోతామా, లేదు దేహ పరిధికి బాహ్యముగా మనం ఆలోచించి దేహం మనమంటే దేహము కాదు అనే ఆలోచనకి బయటకు వచ్చి ఆలోచిస్తామా? ఈ యొక్క స్థితిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అది అతీత స్థితి అనమాట. ఇది ఎట్లా అంటే తన సంకల్పంతో సాధ్యమవుతుందని శిలా ప్రభుపాదుల వారు భాష చెప్తున్నారు. తన ఉన్నత స్వభావం మరిచి దేహాత్మ భావనతో దుఃఖం పొందుతాడు. ఇది అసలైనటువంటి తేడా అనమాట. అంటే నేనే దేహమును అనేటువంటి భావనతో ఎప్పుడైతే మిగిలిపోతాడో వాడికి తప్పనిసరిగా దుఃఖమయమవుతుంది. దుఃఖాలయం అశాశ్వతమని ఈ దుఃఖాలయంలోనే ఎప్పటికీ ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. అదే కృష్ణ భక్తితో జీవుడు కనుక దేహం కర్మల నుంచి దూరమై తన సహజ స్థితిని తన సహజ స్థితి తాను జీవాత్మననేటువంటి సహజ స్థితి తాను జీవాత్మననే సహజ స్థితి తెలిస్తే ఏమవుతుంది? తాను జీవాత్మ అవటం వల్ల పరమాత్మతో గుణరీతిలో తాను సమానుడు, తాను కూడా సచ్చిదానందమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో తద్వారా దాన్ని అనుభూతి చెందడం ద్వారా ముక్తుడు కావచ్చు భౌతిక బంధం నుంచి అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నమాట. ఇది ఎలా సాధ్యమంటే నియమిత జీవితంతో, శిలా ప్రభుపాదుల చాలా స్పష్టంగా నియమిత జీవితంతో నవద్వారపురంలో సుఖంగా జీవించవచ్చు అని చెప్తున్నారు. ఎలా అంటే ఏదైతే మనకు ఆచార్యులు మన గురు పరంపర ద్వారా మనకి ఇచ్చి ఉన్నారో నియమితమైనటువంటి జీవనం ఏదైతే ఇచ్చున్నారో భగవన్నామ స్మరణము, ఏకాదశి వ్రతము,
4 ముఖ్యమైనటువంటి నియమముల పాలన, ఈ నియమితమైనటువంటి జీవితాన్ని గడపటం ద్వారా ఇదే శరీరంలో కూడా సుఖంగా ఉండవచ్చు. ఎలా? నియమిత జీవితం ద్వారా. దేహం అయితే ఏంటంటే మనందరం కూడా పూర్తిగా దేహ భావనలో ఉన్నామా అంటే, నా వరకు, మీ గురించి కాదు, మనందరం పూర్తిగా దేహ భావనలో ఉన్నాం, మనందరం కృష్ణ భావనలో ఉన్నాం అంటే, నా మటుకు నేను కొంచెం అటు ఇటుగా ఉన్నాం అన్నట్టు. కొంత కృష్ణ భావన, కొంత దేహ భావన ఉన్నది. ఇంకా కూడా వదిలేటువంటి పరిస్థితులు కూడా. పూర్తిగా కృష్ణ భావనలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిరంతరమైనటువంటి సాధన. ఈ సాధనకే నియమిత జీవితం ఇవ్వబడింది అనమాట శిలా ప్రభుపాదుల వారి ద్వారా. ఇది భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాం నిరంతరము, సత్సాంగత్యము చేస్తూ ఉండటం ద్వారా ఇది మనము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకనే శిలాప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారు, ఇదే భాష్యంలో శ్వేతాశ్వాతరోపనిషత్తులోని నవద్వార పురేదేహి హంసోలీలాయతే బహి అంటే ఏదైతే ఈ పదములను భగవద్గీతలో చెప్పడం జరిగిందో, భగవద్గీత అంటే సాక్షాత్తు ఆ యొక్క అన్ని ఉపనిషత్తుల సారం అండి. దాని గురించి కంగారేమక్కర్లేదు. అన్ని ఉపనిషత్తుల సారమే భగవద్గీత అనమాట. అందుకని ఆ ఉపనిషత్తులు ఏ ఏ సందర్భంలో ఎలా వచ్చాయో ఆయా సందర్భంలో ఆ ఉపనిషత్తుల ప్రస్తావన శిలాప్రభుపాదుల వారికి మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాదుల వారి శ్వేతాశ్వతరోపనిషత్తులోని 3:18 ద్వారా నవద్వారే పురేదేహి హంసోలీలాయతే బహి వసీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. జీవుని దేహంలో నిలిచిన భగవానుడు విశ్వంలోని సమస్త జీవులను నియమించును. దేహం నవద్వారాల్ని కలిగి ఉంటుంది. ఏంటవి? 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, ఒక నోరు, ఒక మర్మావయము, గుదము. బద్ధ స్థితిలో జీవుడు అట్టి దేహంతో తనని గుర్తిస్తాడు. ఎప్పుడైతే నేను కేవలము శరీరం అనేటువంటి బద్ధ స్థితి కలిగి ఉంటుందో అప్పుడు నేను దేహమును మాత్రమే అనే భావనలో ఉంటాడనమాట. అయితే ఈ దేహములో ఏదైతే ఉన్నదో, ఈ నవద్వార పురం అనేటువంటి దేహములో వాస్తవముగా నేను ఉన్నాను. హృదయస్థ పరమాత్మ ఇదే దేహంలో ఉన్నారు. ఆ హృదయ పీఠం మీద ఉన్న హృదయస్థ పరమాత్మ, అతని పాదముల చెంత జీవాత్మగా నేనున్నాను. వాస్తవముగా ఈ శరీరం అనేది ఏదైతే ఉందో, ఈ నవద్వార పురం ఏదైతే ఉందో, ఇది కేవలము భగవంతుని సేవించట కోసము మాత్రమే. ఎక్కడున్నాడు భగవంతుడు? తనలోనే ఉన్నటువంటి భగవంతుని గుర్తించటము, ధ్యానించటము, ఆధ్యాత్మికంగా, మానసికంగా, వాచకంగా, కర్మరూపా కూడా తన బయట ఉన్నటువంటి మొత్తం భగవంతుడు ఎక్కడ చూసినా భగవద్ దర్శనం కలుగుతుంది. కాబట్టి తన బయట ఉన్నటువంటి భాగవత సేవ అంతా చేయటం అంటే భగవత్ రూపాన్ని సేవించడము, భగవద్ భక్తుల్ని సేవించటము, శ్రీమద్ భాగవతాన్ని సేవించటం, బాహ్యముగా అంతఃశుద్ధిగా తన శరీరంలో ఉన్నటువంటి పరమాత్మతో జీవాత్మ అనుభూతిని చెందటము. ఈ వ్యవస్థని నవద్వారపురం ద్వారా సాధ్యమవుతుందని శిలాప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో మనకు భగవానుడు తెలియజేసేంత. కనుక కృష్ణ భక్తి రసభావనలో ఉన్నవాడు దేహం యొక్క లోపల వెలుపల కర్మాచరణ చేస్తున్నప్పటికీ కూడా, ఎందుకు చేస్తుంటాడు కర్మాచరణ? ఇది మొత్తం భగవత్ ప్రీత్యర్థమే చేస్తున్నాడు. కాబట్టి ఆ కర్మల నుంచి స్వతంత్రుడై ఉంటాడు. తద్వారా వచ్చేటువంటి ఫలం ఏది ఆ జీవికి అందేటువంటి ప్రయత్నం ఉండదనమాట. అందుకనే హనుమాచార్యుల వారు కూడా ఎలా చేయొచ్చు, తనలో ఉన్నటువంటి పరమాత్మని ఎలా అనుభూతి చెందొచ్చు, ఎలా ఆయనను సేవించవచ్చు అనేటువంటి విషయాన్ని ఒక చక్కటి కీర్తనలు చెప్తారు. నిత్య పూజలు ఎవిగో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. ఆ ప్రత్యక్షం పరమాత్ముడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. కాబట్టి అటువంటి నీలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించి అంతర్ముఖంగా, బాహ్యముఖంగా ఆ భగవంతుణ్ణి సేవించు అనే విషయాన్ని చెప్తున్నమాట. తనువే గుడి అట, తలయే శిఖరమట. ఈ శరీరం అంటే ఏదో నువ్వు కేవలము ఒక శరీరం నీకోసమే వచ్చింది అనుకోమాక. ఇది వాస్తవానికి భగవంతుని స్వరూపము కలిగినటువంటి దేహం ఇది. ఈ శరీరం అంతా గుడి లాంటిది. తలయే శిఖరమట. మన తల ఏదైతే ఉందో అది శిఖరము. పెను హృదయమే హరి పీఠమట. ఆయన భగవానుడు హరి ఎక్కడున్నాడు? ఎక్కడో లేడు, నీ శరీరంలో, నీ హృదయ పీఠంలోనే ఉన్నాడు. కనుగొను చూపులే ఘనదీపములట, తన లోపలి అంతర్యామిగా అంతటా విస్తరించి, తనలోనూ విస్తరించి ఉన్న భగవానికి తన కనులు ఏవైతే ఉన్నాయో ఇవే దీపముల వంటికి. పలుకే మంత్రమట పాదైన నాలికి
కలకలమను పిడి గంటయట. ఎప్పుడైతే నాలిక ద్వారా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటామో, నాలిక మీద ఎప్పుడు భగవంతుని నామము నృత్యం చేస్తూ ఉంటుందో, ఇదే పిడి గంటయట. అదే గంట మోగించడం అనమాట. దేవాలయంలో ఏదైతే గంట మోగిస్తుంటామో, అందుకని నిరంతరము నామస్మరణ చేయాలి అని మనకి చెప్పేది అనమాట. నలువైన రుచులే నైవేద్యములట తలపులోనున్న దైవమునకు. అంటే ఈ నాలికకు కూడా భగవత్ ప్రసాదాన్ని ఇవ్వటం ద్వారా అది భగవంతునికి నేరుగా చేరుతుంది. కేవలం మనం ఆహారం తినటమంటే ఏదో మన శరీరం కోసం తినటం లేదండి. భగవానుడు వైశ్వానుడిగా శరీరంలో ఉన్నాడు. అహం వైశ్వా నరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం తీసుకునేటువంటి ఆహారము, ప్రసాద సేవనము ఏదైతే ఉన్నదో, ఇది ఒక యజ్ఞము లాంటిది. నిత్యము మనము చేసేటువంటి యజ్ఞము లాంటిది. మన మన శరీరములో ఉన్నటువంటి మన జీర్ణాశయములో వైశ్వాను అనేటువంటి అగ్ని ద్వారా భగవానుడు జఠరాగ్ని ద్వారా ఉన్నాడు. ఆ జఠరాగ్నిలో మనం నిత్యం హవిస్సు వేస్తున్నాము. ఈ హవిస్సు ఎటువంటిదై ఉండాలి? భగవంతునికి నివేదించిన పవిత్రమైనటువంటి ప్రసాద నివేదన ఏదైతే ఉందో, ఈ నిత్య యజ్ఞము మనం చేస్తూ ఉంటాం. ఆహార నివేదనని నలువైన రుచులే నైవేద్యములట తలపులోనున్న దైవమునకు గమన చేష్టలే అంగరంగ గతేట. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా చేస్తున్నావు, ఇది ఎటువంటిదంటే, ఏ విధంగా అయితే మనం భగవంతునికి వాహన సేవ చేస్తూ ఉంటామో, వైభవంగా చేస్తామో, అంత వైభవంగా మనం చేసేటువంటి గమనము, మనం చేసేటువంటి చేష్టలు దానికి ప్రతిరూపం ఉండాలి. తమిగల జీవుడే దాసుడట. వీటన్నిటిపై ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, తనలో పరమాత్మ ఉన్నాడని, తన చుట్టూ ఉన్నటువంటి జీవరాశిలో పరమాత్మ ఉన్నాడని దృష్టిని సారించి తెలుసుకొని ఎప్పుడైతే వాటి సేవలో నియుక్తమవుతాడో, అటువంటి ఆసక్తి ఉన్నవాడే జీవుడే దాసుడు అనేటువంటి విషయం చెప్తూ, అమరిన ఊర్పులే ఆలవట్టములట. ఏదైతే ఈ యొక్క చేతులు ఉన్నాయో, ఇవి ఎప్పుడు కూడా ఆలవట్టములు అంటే వింజామరలు అంటుంటాం కదా, అలా స్వామికి విసిరేటువంటి విద్యామరలు లాంటివి అనమాట. అటువంటి చేతులు కలిగి ఉన్నాం. ఎందుకు? స్వామిని సేవించుకోవటం కోసం అనమాట. అది మన శరీరంలో అంతర్ముఖంగా కానీ, బాహ్యముగా గాని, అంత లోపల గాని, వెలుపల గాని ఉన్నటువంటి భగవంతుని, భగవద్ భక్తులను, భాగవతులను సేవించే విధంగా ఈ యొక్క చేతులు ఉండాలి. క్రమముతో శ్రీ వెంకటరాయనికి క్రమముగా ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారము, ఒక నిబద్ధతతో, ఒక వ్యవస్థను అనుసరించి మనం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ఏదైతే భగవానుడు మనకు భగవద్గీతలో చెప్పుకుంటూ వచ్చాడో, శరీరం గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఏదైతే శ్వేతాశ్వతర ఉపనిషత్తుల ద్వారా కూడా నవద్వార పురి అనేటువంటి శరీర ప్రాముఖ్యతను చెప్పడం జరిగిందో, ఈ శరీరం ఎందుకు ఉన్నది, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి కీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు కూడా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. హరే కృష్ణ. మాతా చూడండి, చెప్పండి. హరే కృష్ణ. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహమనడి పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు, కర్మ ఫలములను సృష్టింపడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. హరి కృష్ణ. ఇదైతే తన దేహం అనే పురము యొక్క, ఇందాక నవద్వార పురి అని చెప్పుకున్నాం శరీరం గురించి. తన దేహం అనేటువంటి నగరం ఏదైతే ఉందో, పురం ఏదైతే ఉందో, దీనికి అధిపతి అయినటువంటి దేహి కర్మలను సృష్టించుట గాని, తనంతట తనగా దేని సృష్టించలేడు. కర్మలను ప్రేరేపించడం గాని, కర్మ ఫలాల్ని సృష్టించడం గాని చేయడు అనమాట. ఇది అంతా ప్రకృతి త్రిగుణముల ద్వారానే చేయబడుతుంది. చాలా స్పష్టమైనటువంటి విషయం ఇక్కడ. ఎందుకంటే మనం ఏదైనా కర్మ గురించి ఆలోచన చేస్తున్నామన్నా, ఆ కర్మ ఆచరణ చేస్తున్నామా, ఆ కర్మ ఫలాన్ని ఆపాదిస్తున్నామన్నా, ఇది ఎలా సాధ్యమవుతున్నది అంటే ఇది త్రిగుణముల చేత.
ఏవైతే ఈ ప్రకృతి మొత్తము ఈ త్రిగుణముల ఆధీనంలో ఉన్నదో ఆ త్రిగుణముల ప్రభావము చేత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి మా తర్వాత 7వ అధ్యాయం వచ్చేసరికి జీవుడు కృష్ణ భగవాను శక్తులలో ఒకడనే వివరణ వస్తుంది. ప్రకృతిలో అంతర్భాగము అనేటువంటి వివరణ మనకి 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది. శిలా ప్రభుపాదుల వారు చెప్తారు భాష్యంలో, భగవానుని అల్పశక్తి అయిన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడు. ఏదైతే ఉన్నదో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రకృతిలో భాగమైనటువంటి తను ఒక భిన్నమైన వ్యక్తిత్వము కలవటువంటి వాడు. ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనంతకాలంగా ఏదో ఒక కారణంతో భౌతిక ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నాడు. వాస్తవానికి జీవాత్మ ఎక్కడిది? ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన ఉన్నతమైనటువంటి స్థితికి చెందినదనమాట. అయితే అనంతకాలంగా మనకే తెలియదుగా మనం ఎన్ని జన్మలు ఎత్తామో, ఎంతో కాలంగా ఈ యొక్క భౌతిక ప్రకృతితో ఏదో ఒక కారణం చేత మనం సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఈ జన్మ మనం పొందామంటే గత జన్మ కారణంగా మనం ఈ జన్మను పొందడం జరిగింది కదా. అందుకనే వివిధ కర్మల ఫలాల కారణంగా జీవుడు పొందే తాత్కాలిక దేహం. ఈ దేహం ఏదైతే ఉన్నదో అశాశ్వతమైనటువంటి దేహము, ఇది గత జన్మ కర్మ ఫలముల రూపముగా మనం ఈ శరీరాన్ని పొందటం జరుగుతుందన్నమాట. ఇటువంటి భద్ర వాతావరణంలో జీవిస్తూ అజ్ఞానం వలన దేహాత్మ భావనతో జీవుడు దేహ కర్మ ఫలాల వలన బాధను అనుభవిస్తాడు. అంటే ఇది అజ్ఞానం. అంటే నేను దేహమును అనేటువంటి భావన ఉన్నంత వరకు అది అజ్ఞానంగానే పరిగణించబడుతుంది. నేను దేహమును కాదు, నేను జీవాత్మను, ఈ యొక్క భౌతికమైనటువంటి దేహములో బందీనై ఉన్నాను. వాస్తవానికి నా యొక్క సహజ స్థితి, సహజ స్థానము భగవంతుని యొక్క దివ్యధామము. అక్కడి నుంచి ఇక్కడికి నేను ఈ శరీరంలో బందీ అయిన ఉన్నాను. ఈ జ్ఞానము కలగనంత వరకు అజ్ఞానంగానే పరిగణించబడుతుంది అనమాట. ఈ జ్ఞానం లేకపోవటం వల్ల అనంతకాలం నుంచి కూడా అటువంటి అజ్ఞానంతో ఈ దేహం ఏదైతే ఉందో అనేక కష్టాలకు, చింతలకు కారణమవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే దీని నుంచి మనం దూరం అవుతామో, అంటే నేను దేహము కాదు అనే భావన నుంచి దూరం జరుగుతామో, నేను జీవాత్మను, నేను పరమాత్మ సేవకుడు అనేటువంటి భావనకి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో, అప్పుడు వాటి ఫలాల నుంచి ఏదైతే అంటే దేహము చేసేటువంటి కర్మ ఫలాల నుంచి కూడా మనం దూరం జరగడం మొదలు పెడతాం అనమాట. అందుకని దేహపురంలో మనం ఉన్నంత కాలం జీవుడు తానికి అధిపతిగా అనిపిస్తుంది. మనం అనుకుంటాం నా శరీరానికి నేనే అధిపతిని అనుకుంటుంటాం. వాస్తవానికి ఈ దేహానికి కూడా మనం అధిపతి కాదు. దాని కర్మను ఫలాలను కూడా మనం నియంత్రించాం. ఎందుకు? కర్మ ప్రకృతి త్రిగుణముల ఆధీనంలో ఉంటుంది. ఫలములు మనం చేసినటువంటి కర్మ రూపాల్లో వస్తూ ఉంటాయి. భగవంతుని నిర్ణయాన్ని అనుసరించి కర్మ ఫలాన్ని పొందేటువంటి అవసరం ఉంది. కానీ మనం ఏమనుకుంటాం, నేనే ఏం చేస్తున్నానో, నేను ఇది చేస్తున్నాను కాబట్టి అది వస్తుంది అనేటువంటి భావనలో మనం ఉంటాము. ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదనమాట. ఇది కేవలము ఈ యొక్క భవసాగరం ఏదైతే ఉందో, ఈ భవసాగరంలో కొట్టుకుపోతూ నిరంతరం మనం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే తప్ప, అయితే ఏంటంటే ఈ యొక్క భవసాగరం, ఈ సముద్రం ఏదైతే ఉందో, ఇది వీటికి ఎటువంటి నియంత్రణ ఉండదు. మనం మనం ఈ యొక్క సముద్రం మీద మనకి ఎటువంటి, అంతే కదా. ఇప్పుడు ఒక మహాసముద్రంలో మనం పడిపోయినాము, పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పుడు ఆ పెద్ద పెద్ద అలల్ని మనం ఏమైనా నియంత్రించగలమా? ఆ అలలను అనుసరించి మనం తేలుతూ అప్పటికప్పుడు అనమాట ఎంతవరకు బతకడానికి మనకు అవకాశం ఉందో అంతవరకు చేసేటువంటి ప్రయత్నమే మనం చేసేటువంటి దేహ స్పృహ. అంటే దేహం ఉన్నంత వరకు మనం చేసేటువంటి ప్రయత్నం అనమాట. ఎప్పుడైతే దివ్యమైనటువంటి కృష్ణ భక్తితో భవ సముద్రం నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది, ఏదైతే మనకు ఆచార్యులు వీళ్ళందరూ ఇచ్చి ఉన్నారో అటువంటి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి దివ్య జ్ఞానము ద్వారా, అంటే భగవంతుని గురించినటువంటి దివ్య జ్ఞానము ద్వారా, భగవంతుని నామ కీర్తన ద్వారా మనం ఈ యొక్క భౌతికమైనటువంటి భవసాగరం ఏదైతే ఉందో ఈ సాగరంలోంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉన్నది అని శిలా ప్రభుపాదుల వారు మనకి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు కూడా భగవంతుని యొక్క గురించిన భావనలోనే మనము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాల. హరే కృష్ణ. తర్వాత 15వ శ్లోకంలోకి వెళ్దాం మనం. నాదస్యే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. హరే కృష్ణ. మత చోత్రం. హరే కృష్ణ. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః.
నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహము నొందుచుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ఏవైతే ఉన్నామో, ఈ జీవులు ఎవరైతే ఉన్నామో మనందరం కూడా అజ్ఞానం అనేటువంటి ఆవరణ చేత మనం మోహితులవుతూ ఉంటాం అనమాట. ఈ అజ్ఞానం అనేటువంటిది మనల్ని ఎప్పుడు కూడా ఆవరించి ఉంటుంది, జీవాత్మని ఎప్పుడు కూడా కప్పి ఉంచుతుంది అనమాట ఈ అజ్ఞానము. ఏమిటి అజ్ఞానం అంటే, ఈ అజ్ఞాన ఆవరణలు మొత్తం 16 అని మనకు శాస్త్రాలు చెప్తాయి అనమాట. శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది ఇది. 16 ఆవరణలు ఉంటాయి జీవాత్మ మీద. ఏమిటి 16 ఆవరణలు అంటే, మొట్టమొదటి జీవాత్మ పైన ప్రభావం చూపేది మనస్సు, బుద్ధి, అహంకారము. సూక్ష్మ శరీరం అనేటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 3 విషయాలు, మూడు మూడు పొరలు ఉంటాయి ఆత్మ మీద. ఈ 3 పొరలు దాటిన తర్వాత వాటికి బాహ్యంగా మరొక జ్ఞానేంద్రియాలు అనేటువంటి 5 పొరలు ఉంటాయి అన్నమాట. మనందరికీ తెలిసిన విషయమే. ఈ జ్ఞానేంద్రియాలకు బయట వైపు పంచభూతములు, ప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతములలో మనము ఆధీనమై ఉంటాము. ఆ యొక్క 5 ఆవరణలు ఉంటాయి. తదనంతరము ప్రకృతి త్రిగుణములు అనేటువంటి మరొక 3 ఆవరణలు ఉంటాయి అన్నమాట. మొత్తం ఆ విధంగా చూసుకుంటే 16 పొరలు ఉంటాయి మన యొక్క అజ్ఞానానికి అన్నమాట. ఈ 16 పొరలను మనము ఛేదించుకొని ఆత్మజ్ఞానము పొందవలసి ఉంటుంది. ప్రకృతి త్రిగుణముల నుంచి, పంచభూతముల నుంచి, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి ఈ యొక్క సూక్ష్మ శరీరం సంబంధించిన 3, మొత్తం ఈ 16 పొరలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ మీద కప్పి ఉన్నాయో, ఈ 16 పొరలని మనము ఛేదించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే భగవాన్ చెప్తా అంటే, ఈ అజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పోతుంది. ఎలా పోతుంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అని చెప్తారు కదా, దశమస్కంద 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో. ఎవరైతే ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగలిగినటువంటి బుద్ధి యోగాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు భగవాన్ అనమాట. దాని ద్వారా మనము ఈ యొక్క 16 ఆవరణల అజ్ఞానాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తూ, సింపుల్ ఏంటి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, భగవంతుని కీర్తిని, భగవంతుని యొక్క నామస్మరణ, లీలాస్మరణ, కథాస్మరణ, సత్సాంగత్యం, సాధు సాంగత్యం, శాస్త్ర సాంగత్యం, ఈ సాంగత్యము ద్వారా మనము దీనిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అందుకని తర్వాత శ్లోకంలో భగవాన్ ఇస్తాడు, తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఈ అజ్ఞానాన్ని నేను తొలగిస్తాను. ఎప్పుడైతే సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ఎప్పుడు నిరంతరము ఎవరైతే భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారో వారికి అజ్ఞానం పోయి జ్ఞానదీపాన్ని నేను ఇస్తాను. అటువంటి వారిపై నేను ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు, మళ్ళా ఆయన ఎక్కడో దూరంగా లేడండి, హృదయపీఠం మీదే ఆసీనుడై ఉన్నాడు. తేజోమయమైనటువంటి జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమైనటువంటి అంధకారము నశిస్తుంది. మనకి చైతన్య మహాప్రభు చెప్తుంటా, చేతోదర్పణ మార్జనం దావాగ్ని నిర్వాపణం అని చెప్తుంటారు. మరి అంటే ఈ యొక్క చేతు దర్పణం అనేటువంటిది ఏదైతే అద్దం మీద మురికి ఉన్నంత వరకు మనం ఒక అద్దం ముందు నుంచున్నాము. అద్దం ముందు నుంచుంటే ఆ అద్దం ఎప్పటికైనా మనకి అందులో మన రూపం కనిపిస్తుందా? ఎప్పటికీ కనిపించదు. ఎప్పటికి కనిపిస్తుందంటే, ఎప్పుడైతే ఆ అద్దాన్ని మనం కనుక శుభ్రం చేస్తామో, మురికిని వదిలిస్తామో, అప్పుడు మనకి స్పష్టమవుతుంది అనమాట. అలాగే ఈ ఆత్మ మీద ఉన్నటువంటి ఈ 16 పొరలని కూడా మనము తొలగించుకోవాలంటే నిరంతరం కూడా అదే భజించాలి. అందుకని చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయఃకైరవ చంద్రికా వితరణం జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపరం పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనం సతతయుక్తానాం భజతా ప్రీతిపూర్వకం శ్రీకృష్ణ సంకీర్తనం. ఎప్పుడైతే శ్రీకృష్ణ సంకీర్తనము ద్వారా నిరంతరమైన సతతము సర్వవేళలా చేస్తామో, ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని మనము వెలిగించుకోవటానికి అవకాశం ఉందన్నమాట. అందులో శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఈ యొక్క భాష్యం చెప్పేటప్పుడు ఈ యొక్క శ్లోకానికి విభుహు అనేటువంటి ఒక పదం యొక్క విశిష్టాన్ని కూడా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు.
విభుహు అంటే అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యం అనే షడ్గుణములను సమగ్రంగా కలిగి ఉన్న భగవానుడని అర్థం అనమాట. ఈ భగవాన్ అనేటువంటి పదానికి మనకి విష్ణు పురాణంలోని శ్లోకంలో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. విష్ణు పురాణము 6:5:47లో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్వియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగవానిహి. ఇదే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు ప్రస్తావించారన్నమాట. అనంతమైనటువంటి ఐశ్వర్యము, శక్తి, కీర్తి, సౌందర్యము, జ్ఞానము మరియు వైరాగ్యము కలిగి ఉన్నటువంటి వాడు భగవానుడు. అందుకని భగవానుడు ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని ఆయన వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు విభువు. అందుకని విభు అనే పదానికి నిఘంటువులు కూడా విశేషేణ భవతి సర్వగత, విశేషంగా ఉండేటువంటి వాడు, అంతటా ఉండే సర్వవ్యాపకుడు అని చెప్తున్నమాట. విభువు అనేటువంటి పదానికి ఇక్కడ శిలాప్రభుపాదుల వారు భాష్యంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. అంతేకాకుండా శిలాప్రభుపాదుల వారు ఈ యొక్క భాష్యంలో జీవుడు భగవానుడు అనే ఈ యొక్క రెండిటికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని, ఏ విధంగా అయితే కృష్ణ భక్తి భావన, దేహ భావన అనే భేదాన్ని అంతకు ముందు శ్లోకాల్లో మనకు వివరించారో, ఈ యొక్క శ్లోకం యొక్క భాష్యంలో శిలాప్రభుపాదుల వారు మనకి జీవుడు భగవానుడికి ఉన్నటువంటి మధ్యలో భేదాన్ని మనకి స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. జీవుడు అంటే ఎవరు? వాస్తవానికి జీవుడు పూర్ణ జ్ఞానవంతుడే ఎప్పుడు భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు. కానీ అతని పరిమిత శక్తి వలన అజ్ఞానంచే ప్రభావితం అవుతాడు. ఎందుకంటే జీవాత్మ భగవంతునితో పోయినటువంటి సమానమైనటువంటి గుణం ఉన్నప్పటికీ కూడా భౌతిక జగత్తులో వచ్చేటప్పటికీ ఈ 16 రకాల ఆవరణాలకు లోబడిపోయి మరుగున పడిపోతుంది అనమాట ఆ జ్ఞానం అంతా కూడా. అందువల్ల అయితే భగవానుడు అదే సమయంలో సర్వశక్తి సమన్వితుడు. సర్వవేళ సర్వావస్థలయందు సర్వశక్తి ఉంటుంది భగవానుడికి. అదే సందర్భంలో జీవుడు అణుహు, ఆయన అణు మాత్రమే ఉంటాడు. భగవానుడు విభుహు అంటే సర్వజ్ఞుడు, ఎంతో విశిష్టమైనటువంటి వాడు భగవాన్ అన్నమాట. అలాగే మూడవ విధంగా అజ్ఞానం వలన మోహితుడై భౌతిక స్థితులను కోరుకుని తన కర్మ ఫల గొలుసును తయారు చేసుకుంటాడట ఎవరు? జీవుడు. ఏ విధంగా? అజ్ఞానం వలన, ఈ భౌతిక భావన వలనమాట. అంటే నేనే ఈ శరీరము, తను చూసింది తన కోరికల చేత, ద్వేషము చేత ఆయన పొందాలనేటువంటి, తనతో పాటే ఉంచుకోవాలనేటువంటి దాంతో ఈ భౌతిక బంధం అనేటువంటి గొలుసును పెంపొందించుకుంటాడట. అలాగే కంస, మనం చెప్పుకున్నాం అన్నమాట, కంసుడిని భగవానుడు సూచిస్తాడు. కంస అనేటువంటి పదానికి కూడా ఇదే అర్థం వస్తుంది. జీవుడికి ఏదైతే ఈ యొక్క ఆలోచన పరిధి ఉన్నదో దానికి కంసాన్ని సంస్కృతంలో ఏమంటారంటే కనతి కామయతే పరపదార్థాన్, ఇతర పదార్థాలని కోరువాడు, బలాత్కారంగా తీసుకునేవాడని అర్థం అనమాట. ఇది అజ్ఞానం వల్ల కలిగేటువంటి, అంటే కోరిక ద్వేషం ఏదైతే మనం ముందు చెప్పుకున్నామో ద్వంద్వములు అనేటువంటిది, ఆ ద్వంద్వములని కోరికలు ఉండట చేత, ద్వేషము ఉండటం, తన పదవిలో తాను ఉండాలనేటువంటి సంకల్పము చేత, తాను భగవంతుణ్ణి ద్వేషించడం చేత కంసుడికి ఆ స్థితి కలిగిందనమాట. మనం కూడా దానికి పెద్ద దూరం ఏం కాదు. కానీ భగవానుడు మటుకు పాప పుణ్యాలు కలత లేకుండా తనలందే తృప్తుడై జీవుని యొక్క వాస్తవ స్థితికి ఆయన ఎప్పుడు కారణం కాడు. జీవుని యొక్క వాస్తవ స్థితికి కారణం జీవుడే. దేనినైనా కోరుకునే శక్తి కలిగి ఉంటాడు జీవుడు. ఆ స్వేచ్ఛని భగవంతుడు ఇస్తాడు. అయితే ఆ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా, అంటే మనం అక్రూరులం అవుతున్నామా, కంసులం అవుతున్నామా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. జీవుని కోరికలు సర్వశక్తి సమన్వితుడైన భగవానుని చేతనే పూర్ణం చేయబడతాయి. అది ఏమి కోరుకున్నప్పటికీ కూడా ఆయన తీరుస్తాడు. అది అక్రూరుడు ఎలా కోరుకుంటే ఏ థామాం ప్రపంచంతే ఎలాగనమాట, కంసుడు ఎలా కోరుకుంటే అలాగే తీరుస్తాడనమాట. ప్రకృతి మోహ పరిస్థితుల వలన జీవుడు తనను దేహంగా భావించి తాత్కాలికమైన సుఖ దుఃఖాల వలన ప్రభావితుడవుతాడని శిలాప్రభుపాదులు చెప్తారు. అదే సందర్భంలో భగవాను గురించి చెప్తూ, కోరికలతో జీవుడు మోహం చెందినప్పుడు భగవాను వాటిని నెరవేర్చుకునేటువంటి అవకాశం వాడికి ఇస్తాడు. వాళ్ళ కంసుడికి కూడా ఏదైనా దుష్టమైన ఆలోచన ఉంటే ఆ దుష్టమైన ఆలోచన నుంచి వాడు మళ్ళా వెనక్కి మళ్ళుతాడు, వాడికి ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు. కానీ వారి కర్మలకు, కర్మ ఫలాలకు ఎప్పుడు కూడా భగవానుడు బాధ్యత వహించడు అని 5 విశేషమైనటువంటి వ్యత్యాసాలను జీవుడికి భగవానుడికి గుణరీతిలో ఒక్కరే అయినప్పటికీ కూడా, సచ్చిదానందమైనప్పటికీ కూడా, జీవాత్మ పరమాత్మ వాస్తవ రూపానికి వచ్చేసరికి జీవుడికి భగవానుడికి ఉన్నటువంటి
5 ముఖ్యమైనటువంటి భేదాలను ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అంతేకాదు ఈ యొక్క దీన్ని ఎవరు ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారో వారిని ఆ విధంగా భగవాన్ అనుగ్రహిస్తాడని చెప్పడానికి ఈ యొక్క భగవత్ తత్వం గురించిన ప్రస్తావన జరిగింది శిలా భాష్యంలో. అందుకనే దీనికి శ్రీమద్ భాగవతంలో భగవత్ తత్వం గురించి 1వ స్కందము 2వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పబడుతుంది. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దితే. పరతత్వం అనేటువంటిది తత్వవిధులచే 3 దశలలో అనుభూతమవుతుంది. కొంతమంది అవన్నీను అభిన్నములే ఉన్నాయంటే వారి వారి పరిధిని బట్టి వారి వారి ఫలము వారి యొక్క అనుభూతి ఉంటుందన్నమాట. ఏంటవి? బ్రహ్మేతి, బ్రహ్మము అనేటువంటిది ఒక స్థితిలో ఉంటే పరమాత్మ అనేటువంటి ఇంకొక స్థితిలో భగవానుడు అనేటువంటి 3 రకాలుగా అర్థం చేసుకుంటున్నాడు. పరతత్వ వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని తెలుపబడిందని భాగవతంలో చెప్పబడింది అనమాట. వాస్తవానికి కోరిక అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది జీవునికి బంధకారకం అవుతుంది. శిలాప్రభుపాదుల వారు భాష చెప్తారు. భగవానుడు జీవులకు వారి అర్హతను బట్టి వారి కోరికలను తీరుస్తాడనమాట. అంటే ఎవరు ఏదైనా కోరుకోవచ్చు, కానీ ఆ కోరికని నీకు తీర్చుకోగలిగిన నీకు అర్హత ఉన్నా లేదా అనేటువంటి నిర్ణయం భగవంతుని చేతిలో ఉంటుందన్నమాట. జీవుడు కోరికలను పూర్ణం చేసుకోవడంలో సర్వశక్తిమంతుడు ఎప్పటికీ కాలేడు. తను అనుకున్నది సాధించడము, అనుకున్నది పొందడం అనేటువంటి జీవుడికి అసాధ్యమైనటువంటి విషయం. కానీ భగవానుడు మటుకు తన సంకల్పాలను పూర్తి చేసుకోగలడు. కేవలం సంకల్ప మాత్రం చేత ఆయన విశ్వాన్నే సృష్టించగలడు. అటువంటిది ఇవన్నీ చేయలేడా? అందరికీ తటస్థుడై కొద్దిపాటి స్వాతంత్రం కలిగిన జీవుల కోరికలతో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోడు భగవాన్ అనమాట. ఇవన్నీ జీవులకు ఈ భౌతిక జగత్తులో సృష్టిలోకి అవకాశం ఇచ్చి స్వతంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవటమా, దుర్వినియోగం చేసుకోవటమా అన్నది మన చేతులకు వదిలేయబడుతుంది అనమాట. అది మనం ఎలా సద్వినియోగం చేసుకుంటే ముందుకెళ్తాం, అంతే కదండి. ఒక క్లాసులో అనేకమైన విద్యార్థులు ఉంటారు. ఒక 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 ఆర్గనైజేషన్ లో అనేకమైనటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ అన్ని సందర్భాలలో ఒకే విధంగా ప్రవర్తించరు, వాళ్ళు నిర్వహించలేరు కదా. వారి వారి సామర్థ్యమును బట్టి, వారి ఇష్టాన్ని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి వాళ్ళకి అటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఉందన్నమాట. ఒక 2 వ్యక్తులు ఒకేసారి ఉద్యోగంలో చేరి ఉండొచ్చు, ఒక 2 విద్యార్థులు ఒకేసారి ఒక స్కూల్లో చేరి ఉండవచ్చు. కానీ వాళ్ళు బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఒకడు వేగంగా ఆ వ్యవస్థలో ముందుకు పైకి వెళ్ళొచ్చు, ఒకడు వెళ్ళలేకపోవచ్చు. విద్యార్థులు ఒకడు బ్రహ్మాండంగా స్కోర్ చేయొచ్చు, ఇంకోటి స్కోర్ చేయడం. ఎట్లా దేని మీద ఆధారపడి ఉంటుంది? వారి యొక్క ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో మన గత జన్మల కర్మ ఫలములు ఏదైతే ఉన్నాయో దాన్ని అనుసరించి ఆ ప్రయత్నానికి ఫలమును పొందుతానమాట. అయితే ఏంటంటే తనను పొందాలని ఆశించే వారిపై మటుకు భగవానుడు శ్రద్ధ తీసుకొని వారు తనతో నిత్యానందం అనుభవించే రీతిగా వారి కోరికలను వృద్ధి చేస్తారు అని శిలాప్రభుపాదుల వారి భాష్యంలో చాలా స్పష్టం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా, దీనికి ఆధారంగా శిలాప్రభుపాదులు ఒక వేద మంత్రాన్ని ప్రస్తావిస్తున్నారు అనమాట. ఏషయే హేవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే ఏషవు ఏవా సాధు కర్మ కారయతి యమధో నినీషతే. అంటే జీవుడు ఉద్ధరింపబడు రీతిగా భగవానుడు వానిని పుణ్య కార్యములలో నియుక్తం చేయును. అంటే ఎప్పుడైతే మన సంకల్పము భగవంతుని వైపు తిరుగుతుందో దానికి అనువైనటువంటి వాతావరణాన్ని కూడా భగవానుడు మనకు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ అదే సందర్భంలో ఆ ఏర్పాటు చేసినటువంటి వసతిని మనం సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా అని కూడా మన మీద ఆధారపడుతున్నాం. అట్లే నరకానికి పోవు రీతిగా పాపకార్యములను నియుక్తుని చేయను. ఎవరైతే పాపకార్యములు సంకల్పం చేస్తారో వారికి తగిన ఫలితము భగవానుడు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకని మనము మన సంకల్పంలో మనసా వాచా కర్మణ కృష్ణ భక్తి భావనలో ఆచరించి పురోగమించేటువంటి ప్రయత్నం చేరాలన్నమాట. అదే భగవానుడు చెప్తాడు, ఏథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వసహ. ఎవరు ఏ విధంగా నన్ను శరణు పెడతారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాల నా మార్గమే అనుసరింతురు
అంటే ఈ జన్మలో మనకు సరైనటువంటి అవకాశం వచ్చింది. ఏమని? ఆచార్య రూపముగా, గురు రూపముగా మనకి సరైన మార్గంలో ప్రయాణం చేయవలసిన అవసరం కలిగింది. మార్గం చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ మార్గాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ జన్మలోనే మనము తిరిగి వెళ్ళిపోదామా? లేకపోతే మన ప్రయత్నాన్ని 100% గాక కేవలం 10%, 20% ప్రయత్నం చేద్దామా? అది మనకు వదిలిపోయబడింది. మళ్ళా అది మన స్వతంత్రమే. అదే భగవానుడు చెప్పాడు ఇక్కడ అనమాట. అంటే అన్ని విషయాలు తెలిసి, అన్ని పరిస్థితులు తెలిసి, అన్ని వసతులు ఉండి, అన్ని మార్గాలు తెలిసి, ఇంత స్పష్టమైనటువంటి విధి విధానముల ద్వారా మార్గదర్శనం చేస్తున్నటువంటి గురువులు ఉన్నప్పుడు ఆ మార్గాన్ని అనుసరించకుండా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలి. అంటే మీరందరని కాదు, నాలాంటి వాడి గురించి చెప్తున్నాం. ఎట్లా ముందుకు వెళ్ళటానికి మరింత మనం ఎలా శ్రమ చేయొచ్చు అని చెప్తూ, అందుకని శిలాప్రపాదుల వారు కూడా కౌశీతకి ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు భాష్యంలో. అగ్నో జంతురీనీషో యమాత్మనః సుఖ దుఃఖయోః ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం వా స్వభ్రమేవచ. జీవుడు తన సుఖ దుఃఖములందు సంపూర్ణముగా పరతంత్రుడై ఉండును. తాను ఏ సుఖం పొందుతున్నాడో, ఏ దుఃఖం పొందుతున్నాడో అది ఆయన యొక్క చేతుల్లో లేదు. అన్ని కూడా బాహ్యమైనటువంటి విషయాల వలన ఉందన్నమాట. గాలిచే మేఘము కదిలినట్లుగా అతడు భగవానుని సంకల్పముచే స్వర్గానికి గాని నరకానికి గాని ప్రయాణిస్తారు. ఎవరు? జీవుడు అనమాట. ఇది పాపపుణ్యములు అనమాట. అయితే ఏంటంటే ఈ పాపపుణ్యముల నుంచి శాశ్వతముగా విముక్తి చెందేటువంటి అవకాశం ఉన్నది ఎప్పుడు? ఆ భగవానుని సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు. అదే కదా భగవానుడు భగవద్గీతలో మనకి చరమ శ్లోకం చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఎప్పుడైతే మనం సంపూర్ణ శరణాగతి చేశామో భగవంతుని లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ సంపూర్ణ ఏధామాం ప్రపంచంతే అలా కాకుండా కేవలం 10%, 20%, 30%, 40% ఎవరికి వాళ్ళు మనం అంచనా వేసుకోవాల్సిందే. ఎంత శాతము మనము ఎంత మాత్రమును ఎవరు తలచినా అంత మాత్రమే అంటారు అన్నమాచార్యులు అనమాట. అట్లా మనం ఎంత మాత్రం ఆయనకి శరణాగతి చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆయన ఆ విధంగా మన వైపు పురోగమిస్తాడనమాట. కృష్ణ భక్తి రస భావన వదిలివేయటం వలన జీవుడు మోహానికి గురవుతాడు. అందుకని నిరంతరము కూడా కృష్ణ భక్తి భావన ఉండవలసిన అవసరం ఉన్నదన్నమాట. జీవుడు సహజ స్థితి రీత్యా నిత్యుడు, ఆనంద స్వరూపుడు, జ్ఞానపుణ్యుడు చెప్పుకున్నాం. సహజంగా పరమాత్మ ఏదైతే స్థితిలో ఉంటాడో గుణరీతిగా జీవాత్మ కూడా అదే స్థితిలో ఉంటుంది. అయినా తన అణుమాత్ర స్థితి అంటే భగవానుడు అనంతుడైతే జీవుడు పరిమితుడు అన్నమాట. కేవలం అణుమాత్రమే. అణుమాత్ర స్థితి వలన శ్రీకృష్ణ భగవాను సేవ చేయవలసిన నిజ స్థితిని మరిచి అజ్ఞానంతో బద్ధుడవుతాడు. మనం ఈ శరీరం పొందామంటే దానికి కారణం ఏంటంటే మన నిజస్థితిని మరవటం వల్లనే. ఆ నిజస్థితిని మనకు తెలిసింది కాబట్టి దాన్ని ఆచరించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అని భగవానుడు మటుకు ఎప్పటికీ కూడా తను అన్ని ఏర్పాట్లు చేస్తాడు. కానీ అది సాధించవలసినటువంటి ప్రయత్నము, సాధన చేయవలసినటువంటి అవసరము జీవికి మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని వేదాంత సూత్రం స్పష్టం చేసిందని శిలా ప్రభుపాదుల వారు చెప్తారు. వైషమ్య నైర్గుణ్యే నాపాస సాపేక్షత్వా తదాహి దర్శయతి. భగవానుడు బాహ్యంగా ద్వేషించినట్లు లేదా ప్రేమించినట్లు కనిపించినా వాస్తవానికి అతడు ఎవరిని ద్వేషించుట గాని ప్రేమించుట గాని చేయడు. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తాడు. అయితే ఆ అవకాశములను ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకుంటున్నాము, దుర్వినియోగం చేసుకుంటున్నాం అనే దాన్ని ఆధారపడి మనకు ఒక పురోగతి ఉంటుంది. ఒక విధంగా ఏంటంటే మనము సద్వినియోగం చేసుకోవటం వల్లే ఆ భగవతత్వ విషయ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్షతో మనము ఈ యొక్క సమయాన్ని ఇంత ఓపికగా తీరిగ్గా మీరందరూ అర్హత లేని నాలాంటి వాడు చెప్తున్నా కూడా మీరంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారంటే దానికి కారణం ఇదేనమాట. ఏదంటే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏ విధంగా? సత్సాంగత్యము ద్వారా, శాస్త్ర సాంగత్యము ద్వారా, సాధు సాంగత్యము ద్వారా. అంటే సాక్షాత్ నేరుగా శిలాప్రభుపాదుల వారితో మనకి సహచర్యం లేనప్పటికీ కూడా ఆయన పుస్తక రూపంగా మనకు అందుబాటులో ఉన్న ఆ విధంగా సాధు సాంగత్యం చేస్తున్నాము. భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు, పురాణ శ్లోకాలు ఇత్యాదన్నిటిని కూడా మనం తెలుసుకొని శాస్త్ర సాంగత్యం చేస్తున్నాము.
అలాగే మహానుభావులైన భక్తులందరూ కూడా పరమ భాగవతులైనటువంటి అందరము మీరు అందరితో కూడా సరైనటువంటి సమయాన్ని వెచ్చించి తద్వారా కొంతలో కొంత జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి బోధయంత పరస్పరంలాగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా సాధు సాంగత్యం, శాస్త్ర సాంగత్యం, సత్సాంగత్యం ద్వారా మనకు ఉన్నటువంటి సమయంలో కనీసం 24 గంటలు 1 గంట, గంటన్నరన్నా మనము భగవంతుని విషయ జ్ఞానము తెలుసుకోవడానికి, దాని ద్వారా మరి మన యొక్క సాధనను మరింత పటిష్టం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయాల మీద ఏమైనా మార్పులు, చేర్పులు, ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అలాగే ముఖ్యాంశములు నేను చెప్పాను, కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్క ముఖ్యాంశమునన్నా రాసి పెట్టండి అని చెప్పి అడిగినాను అనమాట. ఆ ముఖ్యాంశములు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులంతా నిద్రావస్థలో